దేవుని వాక్యము, ప్రతి వాక్యము నీ హృదయం అనే స్టోర్లో భద్రపరిచేసుకోవాలి. అది నీ యొక్క లాకర్. అది నీ హృదయం అనేది లాకర్లో ఈ వాక్యం అంతా లోపల స్టోరేజ్ పెట్టుకుంటే, ఈ వాక్యం అంతా అనేక ఆయుధాలు, అవి అనేక వస్తువులు, అనేక వస్తువుల్లోగా ఈ వాక్యాన్ని ఎప్పుడైతే నీ హృదయమైన స్టోర్లో పెట్టుకుంటావో, నీకు ఎప్పుడెప్పటికి ఏది కావాలో, ఎలా వాడుకోవాలో, వస్తువుల్ని స్టోర్లో ఉన్న వాటిని కానీ వంటగదిలో ఉన్న వాటిని ఎలా వాడుకుంటావో, అలాగే సమస్యలు వచ్చినప్పుడు, అనేకమైన ఇబ్బందులు వచ్చినప్పుడు, ఏదైనా సమస్య, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని తీసుకుని వాడుకుంటూ ఉంటే షార్ప్ అయిపోతావు. సాతానుగా నీ దగ్గర రాడు. లోకంలో ఏది కావాలన్నా నా పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. అదండి, ఆ వాక్యాన్ని హృదయంలో నువ్వేం చేసుకోవాలి? స్టోరేజ్ చేసుకో. వాక్యాన్ని వాడుకో. నువ్వు వాక్యాన్ని వాడుకోపోతే, స్టోరేజ్ లేకపోతే, అందుకనమాట యెహోవా ధర్మశాస్త్రము ధ్యానించువాడు ధన్యుడు. ఎప్పుడు వాక్యం లోపలుంటే ధ్యానం చేయగలవు. చదివేసి విడిచిపెడితే ధ్యానం చేయలేను. వినేసి విడిచిపెడితే ధ్యానం చేయలేను. వినాలి, భద్రపరచుకోవాలి, దాన్ని ఏం చేసిన వాడుకుంటూ ఉండాలి. దైవజనుడు వచ్చిన నోటి నుంచి వచ్చిన ప్రతి మాట, నువ్వు చదువుకున్న లేఖనం ప్రతి మాట నీ హృదయంలో ఎప్పుడైతే భద్రపరుచుకుని వాడుకుంటూ ఉంటావో, ఆ వస్తువే కానీ, ఏమండి, ఆ పరికరమే కానీ చక్కగా ఉపయోగపడుతుంటుంది. అది చేయకపోతే ఎంత చేసినా నిష్ప్రయోజనం లేదు. వాక్యంలాగా ఉండిపోతుంది. బైబిల్లో నుండిపోతుందండి. బైబిల్లో నుండిపోతుంది అంటే బైబిల్లో అలా ఉండిపోతుంది అంతే. నీ హృదయంలోకి రాట్లా. కానీ వాళ్ళు దీంట్లో ఉంటాడు కదా. బైబిల్ ఈజ్ నాట్ ఏ రీడింగ్ బుక్. చదువుకోవడానికి కాదు, లోపలికి వచ్చేది.